మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అవతలోడు మనని ఎట్లా వాడుకుంటాడో చెప్తా చూడండి. అలా మనకు ముందు ఫోన్ చేస్తాడు. హాయ్ మామ ఎలా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ పెట్టేస్తారు. మళ్ళీ ఫోన్ చేస్తాడు, మామ నాకు ఏదో ఒకటి అవసరం ఉన్నాయి మామ, ఒక డబ్బులు కావాలి మామ అని అడుగుతారు. అదే అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఎట్టనో ఒప్పుకుంటారు మామ. ఇలా జరుగుతున్న సమాజంలో డబ్బులు మన దోస్తైనా మన చుట్టమైనా మన బక్కమైన డబ్బులు తెలిసిన వారికి తెలియని వారికి ఎవ్వరికి ఇవ్వద్దండి ప్లీజ్. నేను అదే చెప్తున్నా, డబ్బుల విషయంలో జర జాగ్రత్త ఉండండి. ఎవరైనా బోల్తా పడతారు.